హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్టే చేయలేదు అసలు. నేనైతే ఫుల్ హ్యాపీ. 307 మెంబర్స్ అయిపోయాం మనం అయితే ఇప్పుడు. ఇంకా మా బొడ్డోడు అయితే అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అసలు 1 వీక్, అసలు 1 వీక్ ఏంటండి, 1 వీక్ పైన అయిపోయింది. ఏమీ తినట్లేదు అస్సలు. ఇంకా సో ఈరోజు ఏమో ట్రై చేశాను, క్యారెట్ ప్యూరీ అని తింటాడేమో అని చెప్పి. క్యారెట్ రైస్ బాగా తింటాడు ఇక్కడ వస్తే, కానీ క్యారెట్ ప్యూరీ ట్రై చేశాను. ఇప్పుడు చాలా తక్కువగా తింటున్నాడు. మా అత్తయ్య గారే తినిపిస్తున్నారు. ఇంకా అది నేను చేసింది కరెక్టో కాదో నాకైతే తెలియదు, నాకు వచ్చినట్టు నేను చేశాను. బట్ పంచదార అయితే నేను ఎక్కువ వేయలేదు, బెల్లం వాడాలి రేపు నుంచి. కొంచెం లిటిల్ బిట్ పంచదార అయితే వాడాను. ఇంకా మీరైతే మా ఓడికి ఎన్ని ట్రై చేసినా ఎంత పెట్టినా ఒళ్ళు అనేది రాదండి బాబు. ఇంకా ట్రై చేసి చిరాకు వస్తుంది. ఇంకా తర్వాత అయితే మా బొడ్డోడికి వాటర్ అయితే కొంచెం తక్కువైనట్టు ఉన్నాయి. జస్ట్ నేను అది చూసుకోకుండా మా బొడ్డోడు లెగిసాడని చెప్పేసి వెళ్ళాను. ఈ లోపంతా వాటర్ అంతా ఇంకిపోయినాయి. కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి. తింటేనే అది మెల్లమెల్లగా అలవాటు చేయాలి. ఇంకా మేము వచ్చామని మా అత్తయ్య గారు అయితే కూరగాయలు అయితే తీసుకున్నారు. బీట్రూట్ కూడా వాడికి, క్యారెట్ బీట్రూట్ అయితే, ఇంకా క్యాబేజీ వంకాయలు ఇవన్నీ మాకు. సో చూసారా, మర్చిపోయి ఇలాగ అయిపోయింది. బట్ మాలో కరెక్ట్గా వెళ్ళాను ఎగ్జాక్ట్గా. ఇంకెళ్ళిన వెంటనే తీసేసి మిక్సీ జార్లోకి చల్లారాక మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా టేస్ట్ తెలిసిందే కదా, ఉడకబెట్టింది యావరేజ్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఉడకబెట్టాను, ఇదే ఫస్ట్ టైము. నేను వీడియోస్లో చూసి ట్రై చేశాను యూట్యూబ్లో. వాడు ఇంకా రోజు తింటానంటే అప్పుడు పెడతాను. ఈసారి అయితే పటికి బెల్లం వేసి పెడదామని. ప్యూరీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సింగిల్ క్యారెట్ చూసారా ఎంత గుజ్జు అయితే వచ్చేసిందో. ఇష్టంగానే తింటున్నాడు. ఎందుకంటే వెంటనే ఎందుకు తినలేదంటే బనానా తిన్నాడు. సో అందుకని వెంటనే తినట్లేదు. ఇంకా అలా తిప్పి అయితే తింటున్నాడు. మీ బాబులు అయితే ఎంతమంది ఇష్టపడతారు ఇదైతే, కానీ హెల్త్కి మంచిది. బేసిక్గా చెప్పాలంటే నేను కూడా క్యారెట్ అస్సలు తిన్నాను, నాకు అస్సలు నచ్చదు కూడా ఇది. క్యారెట్ ఎప్పుడో ఒకసారి తింటాను. మా అమ్మగారు అయితే బలవంతం చేస్తే ఇంకా నాకైతే ఫుల్ రొంప పట్టేసింది. ఫుల్ అంటే ఫుల్. ఇంకా అందరూ బక్కగా అయిపోయాడు అంటే వాడికి ఎంత పెట్టినా ఊళ్ళు రావట్లేదు. అది కూడా పేరెంట్స్ తప్ప అంటే మనం ఏం చేయలేమండి. ఇంకా ఈ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటే చెప్తున్నా, నా కొడుకు బక్కగా ఉన్నాడు కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ఒంటి తత్వం అంతే. బక్కగా ఉన్నాడు అంటే పెడుతున్నాం లేదో మాకు తెలుసు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైనా ఆవిడ పెడతారు. సో బక్కగా ఉన్నారు అంటే ఆడు కొళ్ళు రావట్లేదు ఎంత పెట్టినా. ఈ మధ్యన 1 వీక్ నుంచి అయితే తినట్లేదు. దాన్ని మన తప్పేం కాదు కదా, బలవంతంగా అయితే పెట్టకూడదు కదా పిల్లలకి. వాళ్ళకి ఇష్టంగా ఉంటేనే తింటారు. ఇంకా దాంట్లో నా కొడుకు అసలు ఎక్కువైతే అసలు తిండు. బాయ్.